ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీమాన్ స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే మొదటగా ఈ వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 708 నామము సర్వోపాధి వినిర్ముక్త. 8 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వోపాధి వినిర్ముక్తాయ నమః అని చెప్పాలి. సర్వ విధములైన ఉపాధి ఆధారముల చేత వినిర్ముక్త నిశేషంగా విడిచిపెట్టబడినది. ఆది ఈజ్ ఈక్వల్ టు ఉపాధి అంటే సమీపంలో అధిష్ఠించి ఉండేది అని అర్థం. మనకు అత్యంత సమీపంలో సన్నిహితంగా ఉండేదే మన శరీరమే. కాబట్టి మనకు మన శరీరము ఒక ఉపాధి అవుతుంది. ఈ ఉపాధి మనకు ఉన్నప్పుడు అమ్మవారు మన రూపంలోనే తెలియబడుతుంది. ఈ ఉపాధి మనకు లేనప్పుడు ఆవిడ రూపంలోనే ఉంటుంది. మన నియమాలు, నిబంధనలు, ఆదర్శాలు, ఆశయాలు, లక్ష్యాలు, మూల సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఇవి అన్నీ కూడా మన ఉపాధులే. సృష్టి స్థితి లయాత్మకంగా ఉండే మన శరీరం కానీ ప్రపంచం కానీ ఒక కళాశాల, కాలేజ్ లాంటిది. కళాశాల తెరిచే కాలం ఓపెనింగ్ సృష్టిని, పాఠాలు చెప్పే కాలం స్థితిని, సెలవులు ఇచ్చే కాలం వెకేషన్ లయాన్ని సూచిస్తాయి. ఈ 3 స్థితులకు అతీతంగా ఉండే అమ్మవారిని సర్వోపాధి వినిర్ముక్త అని అనాలి. ఈ నామానికి వేరే మంత్రం, బీజాక్షరం కూడా ఉన్నాయి. రుద్ర సూక్తంలోని నమ్మకంలో చివరకు వచ్చే త్రయంబకం యజామాయే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వార్కమివ బంధనాత్ మృత్యోర్మాక్షి యమామృతత్ అనేది మంత్రం. మన ఉపాధులతో కలిసి ఉన్న జీవులకు జిమ్ అనేది బీజాక్షరం అవుతుంది. మృత్యుంజయత్వము పొందడానికి సంబంధించిన కీలక బీజాక్షరము జూమ్ అవుతుంది. మొత్తం మంత్రం ఓం ఔం జూం సహ అని మృత్యుంజయ మంత్రంతో దీన్ని జత చేసి చెప్పాలి. దీని మృత్యుంజయ మంత్రం అంటారు. మహామృత్యుంజయం కూడా ఉంది. శరీరంతో సంబంధం అటాచ్మెంట్ ఎంతగా పెట్టుకుంటే లేదా శరీరంతో సంబంధాన్ని ఎంతగా ఆలోచిస్తే అంతగా ఈ మంత్రం పట్టివదు. ఉదాహరణకు బీపీ ఉందని తెలియకుండా బీపీతో ఎన్నో రోజులు బ్రతికేవారు చాలామంది ఉంటారు. వైద్యుడు బీపీ ఉందని చెప్పగానే చస్తారు, శాపం పెట్టినట్లు. అంటే తన ఆరోగ్యం గురించి ఎంతకాలం గుర్తుండదో వాడు అంతగా ఆరోగ్యవంతుడుగా జీవిస్తాడు. అనారోగ్యము గుర్తున్న దగ్గర నుండి అనారోగ్యంగా ఉన్నట్లు బాధపడుతూ జీవిస్తాడు. శ్రీమాత్రే నమః. సర్వవిధములైన ఆధారముల చేత నిశేషంగా విడిచిపెట్టబడినది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః. సర్వోపాధి వినిర్ముక్త సకల లోపాధి ధర్మములచే విడవబడినది. ఉపాధి ధర్మ శూన్యురాలు, ఉపాధి శూన్యురాలు. భేదశ్రుతులకు అభేదశ్రుతులకు రెండింటికి ప్రామాణ్యము అంగీకరించినచో శక్తిమత్తులకు భేదం అభేదం రెండును ప్రాప్తించును కానీ అద్వైతం సిద్ధింపదు అని శంకించి కేవలాద్వైతమును బోధించు నామమును చెప్పుచున్నారు. కుమారస్వామికి తల్లి అనుట, ఛాయ అగుట, అతాపం అగుట మొదలగు ఉపాధులు ఎంత మాత్రము లేనిది. సఖండ ధర్మములు అఖండ ధర్మములు ఎంత మాత్రము లేనిది. ధర్మములకు స్వధర్మ సంబంధము లేని వాని యందు భాషించు సంబంధము శుక్తి యందు రజతాత్వద్మయము వలె మిథ్యలో ముచ్చపు చిప్పకును రజతమునకును సంబంధం ఏమీనూ లేదు. అయినను ముచ్చపు చిప్పను జూచి రజతము అనుకొనుట రజత సంబంధము మిథ్య అగును. ఇది శాస్త్ర మర్యాద. శాస్త్రం యొక్క సత్యవేదాక్వ స్వరూప సామ్రాజ్యమును నిర్వహించుట కొరకు అన్ని వేదాంతములను అద్వైతము పరమార్థికమనగు పరబ్రహ్మను సాక్షాత్తుగా గాని పరంపరంగా గాని బోధించుచున్ననని చెప్పవలెను. అనగా అన్ని వేదాంతములు అద్వితీయ బ్రహ్మము బోధించుచున్ననని చెప్పవలెను. అప్పుడు భేదము మిథ్యాగును. కావున ఆ శాస్త్రము సత్యవేదకమగును. చంద్రగ్రహణము పుట్టినప్పుడు 5 అంగుళములు 6 అంగుళములు గ్రాసము మింగుట పట్టుట కలుగునని పంచాంగములలో తెలుపు శాస్త్రము వ్యవహారిక దృష్టితో చెప్పబడినదే కానీ యథార్థముగా
5 అంగుళములు పట్టలేదు. అట్లే భేదబోధక శృతులు వ్యవహారిక దృష్టితో చెప్పబడినవే కానీ యథార్థముగా భేదమును బోధించునని కావు. కావున జీవేశ్వరులకు భేదములు రెండూ ఒక తరగతిలోనివే అని తలంపకూడదు. వ్యవహార దశలో జీవేశ్వరులకు భేదమనియు యథార్థ దశలో అభేదమనియు గ్రహించవలెను. భేదవాదములు రెండూ ఒకే తరగతికి చెందినవి కావు. వ్యవహార దశలో ఉపాధులతో కూడినదనియు యథార్థ దశలో ఉపాధులు లేదనియు తాత్పర్యము. ఈ నామములో ఉపాధులు లేనిది అని చెప్పుటచే దేవి యథార్థ దశ చెప్పబడినది. కేవల ద్వైతమే కానీ భేదము లేదా. తర్కశాస్త్రంలో చెప్పబడిన ఉపాధి లేనిది సాధ్య వ్యాపకము సాధన వ్యాపకము అయినది ఉపాధి. అగ్ని ఉండుటచే పర్వతము పోగగలది అని ఒక వాక్యం గలదు. దానిలో అగ్ని సాధనము పొగ సాధ్యము సాధింపదగిన పొగ ఎక్కడెక్కడ ఉన్నదని తడికట్టెలుండుట అంగీకరించవలసి వచ్చును. కావున ఆర్ధేంద్రాన సంయోగం సద్య వ్యాపకమైనది. హేతువు సాధనమైన అగ్ని ఉన్న ప్రదేశములన్నిటి యందును ఆరాధన సంయోగం ఉండవలెనని నియమం లేదు. అయోగోళమందు కాలిన ఇనుపగుండమునందు అగ్ని ఉన్నది. ఆర్ధానందన సంయోగం లేదు. కావున సాధన వ్యాపకము అయినది. అందుచే ఆరాధన సంయోగం ఉపాధి అగును. ఉపాధి ధర్మం సద్యత్వమును పోగొట్టును. సద్యత్వమును పోగొట్టు ఉపాధిచే విడిచిపెట్టబడినది. ఉపాధి శూన్యురాలని అర్థం అనగా సదాత్తువుచే తెలియబడినది. సదేత్తువు గలది అని భావము. 8 అక్షరముల నామము. సారాంశము: ఎట్టి ఉపాధములు దేవికి లేవు. దేవి అద్వైత భావ స్వరూపిణి. పరబ్రహ్మయే దేవి. ఏత్వభాసమని తర్కులకులచే ప్రతిపాదింపబడిన ఉపాధి దోషం లేనిది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.